మీ నాన్న దగ్గర 3 మెరిసే రాళ్ళు ఉండాలి. అవి ఎక్కడున్నాయి? మాకేం తెలుసు నాన్న, మాకేం లేదు. నీ బొమ్మలు ఇచ్చాడు, బాగున్నాయి కదా, చూడు. మర్యాదగా చెప్పావా? తోడు వినిపించదా? తమ్ముడు ఏడకమ్మా, ఏడక. వెళ్ళిపోతాం. వదలండి, వదలండి. మర్యాదగా చెప్పండి, ఎక్కడున్నాయా రాళ్ళు? మీ తాత దగ్గర ఉన్నాయి రాళ్ళు. వీళ్ళని కాళ్ళు చేతులు కట్టిపడి నిజం చెప్పే వరకు కూడు నీళ్ళు కూడా అయిపోతుంది. జాగ్రత్త, నేను ఇప్పుడే వస్తాను. పొట్ట పగిలేదట్టి తిని నిద్రపోతున్నావా? పిల్లలు దూసుకున్నారు, వెళ్ళి వెతుకురా. బిడ్డ కొంచెం కోతఖనం. నీలాంటి వాడే నాకు అవసరం. నిన్ను తయారు చేసుకోవాలి. నువ్వు చేయవలసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి. కొంచెం పొగరు తగ్గేదాకా పొట్ట మాడిస్తే నువ్వే దారికొస్తావు. కాల్చి పారేస్తా. జాతిది
ఒకటి రెండు విప్పు రెండు పో, పారిపో. బండి కదులుతుందిగా పోవడం బాబు మంచివాడి కదా చాటి ఇస్తావా పో, పారిపో, పారిపో. బాబు దేవుళ్ళ వచ్చిన ప్రాణం కాపాడు. నీ పేరేమిటి బాబు? చంద్రశేఖర్, సరిగ్గా సమయానికి ఎక్కడి నుంచి వచ్చావు బాబు? కళ్ళ కిందనే ఉన్నాను. భలే తెలివైన వాడివే. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? బండి ఎక్కడికి వెళితే అక్కడికి. ఇంట్లోంచి పారిపోయి రాలేదు కదా? అమ్మా నాన్న ఏమైనా అన్నారా? అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు. ఆ? అయ్యో పాపం. బాబు ఏడవకమ్మా, నేనున్నానుగా. అయ్యో ఏడవకమ్మా బాబు, ఏడవ. ఏంటి జేబులో దాచావే? పెట్టావు. ఆయ్ దొంగ దొంగ. అబ్బో బొమ్మ బొమ్మ. మన ఇద్దరు ఆడుకుందా ఏంటి? ఇద్దరు ఆడుకుందా? రామయ్య, పిల్ల పిచ్చుగా భార్య బాదరబందీ లేని ఈ శంకర్ నారాయణకి దేవుడిచ్చిన బిడ్డ. ఎరా చంద్రం, బాగా చదువుకొని పెద్దవాడివై పెద్ద ఉద్యోగం చెయ్యాలి. లీడర్ అవుతావా, డాక్టర్ అవుతావా? ఓ, నేను పోలీస్ అవుతా. అబ్బో అలాగే. నువ్వు అసలు దొంగల్ని పట్టడానికే పుట్టావు, లేకపోతే చూడు అంత మనిషిని అడలు కొట్టేశావు. పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుదు కానీ మరి బాగా చదువుకోవాలి తెలుసా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. కూలివాడు రోజంతా కష్టపడతాడు, కానీ కడుపు నిండదు. మీ నాన్న నెలపొడుగునా కష్టపడితే వచ్చింది 30 రూపాయలు. లోకంలో 190 మంది వట్టి దద్దమ్మలు. అలాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని మళ్ళాంటి తెలివిగల వాళ్ళు ఏమీ కష్టపడకుండానే కోట్లు కోట్లు సంపాదించాలి. అదిలేదా? ఎలాగే ఉంది, నేను చెప్తూనే ఉంటాను, నువ్వు చేస్తూనే ఉంది. కానీ రా. సూర్యం, ఆ అరటి పళ్ళు అమ్ముతున్నాడే, వాడి దగ్గరికి వెళ్ళి ఈ పొట్లం వేయి. వాడు డబ్బా ఇస్తాడు, తీసుకోండి. వెళ్ళి. సూర్యం, ఆ లైట్ స్తంభం దగ్గర అడుక్కునేవాడు ఉన్నాడు చూడు, వాడి దగ్గరకు వెళ్ళి ఆ జోల్లో ఈ పొట్లం వేయి. వాడు నీకు పొట్లం ఇస్తాడు, తీసుకురా. వెళ్ళి. మీకు ఒక శుభవార్త చెప్పనా? చెప్పు శాంత. మీరు ఇన్నాళ్ళు వెతుకుతున్న మీ తమ్ముడు కనిపిస్తాడండి. మన సిద్ధాంతి గారు చెప్పారు. వాడేదో డబ్బుల కోసం కక్కుర్తిపడి ఉంటాడు. లేదండి, వారు ఏం చెప్పినా జరుగుతుంది. నాకు అలాగే అనిపిస్తుంది. శాంత, ఈ బొమ్మను ఎవరు బయటికి తీశారు? నేనే. బాబు ఏడుస్తుంటే తీసిచ్చాను. ఏమండి, ఆ బొమ్మ చూస్తూ ఉంటే మరిది గారి జ్ఞాపకం వస్తున్నారు కదా.